లెట్ us start. ఓం తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణామపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. ఆత్మబోధ విధీయతే చెప్పబడుతూ ఉంది. ఆత్మబోధ చెప్పబడుతుంది. గ్రంథం ప్రారంభమయ్యేటప్పుడు ఏముండాలి? అనుబంధ చతుష్టయం. అనుబంధ చతుష్టయం అంటే విషయం. అది ఇప్పుడు అందులో కలిపి చెప్పేస్తే మనం ఏం చెప్పినా కూడా విషయం, సంబంధం, ప్రయోజనం, అధికారం, ఈ 4 అనుబంధ చతుష్టయం. మొట్టమొదట ఇవి ఉండాలి. అంటే విషయం ఏం చెప్పబోతా ఉన్నాడో మొదటి శ్లోకంలోనే చెప్పాలి గ్రంథ రచయిత. అది విషయం, సబ్జెక్ట్ మ్యాటర్. సంబంధం, ప్రయోజనం. ప్రయోజనం ఈ విషయాన్ని నేను వినడం వల్ల ఏం ప్రయోజనం? ఈ గ్రంథానికి ఒక పేరుంది కాబట్టి గ్రంథానికి ప్రయోజనానికి సంబంధం ఎక్కడుంది? గ్రంథనామానికి గ్రంథ విషయానికి ఉండేటువంటి సంబంధం. మరి ఇటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి అధికారి ఎవరు? ఎవరి కోసం ఇది చెప్పబడింది? ఇది 4 విషయాల్ని ప్రారంభంలోనే నిశ్చయించాలి. అప్పుడే మనం ముందుకు పోతాం. అర్థమవుతుంది? ఎస్. తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షయం ఆత్మబోధో విధీయతే. దీంట్లో అనుబంధ చతుష్టయం ఉండాలి. తపోభిః క్షీణపాపానాం, తపస్సు చేత సమస్త పాపాలని పోగొట్టుకున్నటువంటి వాడు నంబర్ 1. శాంతానాం, ప్రశాంతమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు. అంటే రజోగుణం వల్ల కలిగిన ఆవేశం లేనివాడు, తమోగుణం వల్ల కలిగే అలసత్వం లేనివాడు, సత్వగుణం వల్ల ఆహ్లాదంగా ఉంది. శాంతానం. వీతరాగిణాం, విగత రాగం అంటే రాగద్వేషాల నుంచి విడిపడిపోయినటువంటి వాడు. ముముక్షూణాం, ముముక్షూణాం మోక్షమే పోయాతి ఇచ్చ ముక్తం ఇచ్చుకో, నాకు మోక్షమే కావాలి అనుకునేటువంటి వాడికి అపేక్ష్యోయం అయం ఆత్మబోధ. అపేక్ష కోరదగినటువంటి, ఆశించదగినటువంటి పరమ పురుషార్థం అయం ఆత్మబోధ. ఈ ఆత్మబోధ విధీయతే, క్రియతే ఇది. అటువంటి వాడికి ఇది చెప్పబడుతూ ఉంది. మోక్షం కోసం ఇది అంతవరకు. ఇప్పుడు ఇంతకుముందు అయా సాధ్య సాధన సంబంధస్య భావాత్ ఆత్మబోధ విధీయతే, క్రియతే. ఆత్మ సాధ్యమా? మోక్షము సాధ్యమా? అది అంటే మోక్షం పురుషార్థం కిందకు వస్తుందే రాదా? చెప్పండి, పర్లేదు, బయలు వస్తుంది కదా. ఎందుకని? చతుర్విధ పురుషార్థాలు. పురుషేన అర్జతే ఇది పురుషార్థ. పురుషుడు ప్రయత్నంతో పొందేది పురుషార్థం. ధర్మ, అర్థ, కామ, మోక్ష కదా. ఈ 4 కలిసి కదా చతుర్విధ పురుషార్థాలు. కనుక మోక్షం పురుషార్థమా కాదా? మోక్షం కనుక పురుషార్థం అయితే ఫస్ట్ క్వశ్చన్ అదే. మోక్ష పురుషార్థ నవ? క్వశ్చన్. మోక్షం అనేటువంటి పురుషార్థమేనా కాదా? స్వామిజీ, చతుర్విధ పురుషార్థాల్లో మోక్షం ఉంది కనుక మోక్షం పురుషార్థమే. అది అంటే పురుషార్థము అంటే పురుషుడు సాధించేది. ఇప్పుడు కామమైన, అర్థమైన, ధర్మమైన. ఇప్పుడు ఇక్కడ ఒక యజ్ఞం చేశాడు అనుకోండి, ఆ యజ్ఞ ఫలంగా ఆయనకి స్వర్గం వచ్చింది, స్వర్గలోకాన్ని పొందుతాడు. అదేంటది? ఫలం కదా. ఇక్కడ చేసినటువంటి దానివల్ల వచ్చినటువంటి ఫలం కదా, అది సాధ్యం కదా, కర్మ ద్వారా పొందింది కదా. మరి పురుషార్థము అయినప్పుడు పురుషుడు తన ప్రయత్నం ద్వారా పొందేటువంటిదే పురుషార్థం. అంతేనా? బాగా ఆలోచించండి. యత్ సాధ్యం తత్ పురుషార్థం. ఏదైతే సాధ్యమో అది పురుషార్థం. పురుషేణ అర్జతే ఇది.
అతని యొక్క ప్రయత్నం వల్ల జరుగుతుంది కనుక ప్రయత్నం వల్ల జరుగుతూ ఉంది కదా కర్మ సాధ్యం. అవునా? ప్రయత్నం కర్మ కదా, కర్మ సాధ్యం కనుక నీకు కామము, అర్థము, ధర్మము ఈ మూడు కర్మసాధ్యం కావచ్చేమో కానీ మోక్షం కర్మసాధ్యం అవుతుందా? ఎత్తత్ సాధ్యం తత్తద్ కర్మాపేక్షం. మీకు ఎప్పుడో చెప్పుడు. ఏదైతే సాధ్య వస్తువు అంటావో, ఇప్పుడు లేని దాన్ని పొందడం సాధ్యం కనుక అటువంటి సాధ్య వస్తువును పొందాలి అంటే కర్మ చేయాలి. కాబట్టి మోక్షం కనుక సాధ్యమైతే నీ కర్మ తరువాత నీకు అందేదని అర్థం. నువ్వు యజ్ఞం చేసిన తరువాత నీకు యజ్ఞ ఫలంగా స్వర్గం వస్తుంది. మట్టితో తయారు చేసిన తరువాత కుండ తయారవుద్ది. ఇప్పుడు లేదు కుండ, ప్రయత్నం చేసిన తర్వాత వస్తుంది. కర్మ వల్ల కలుగుతుంది కర్మఫలం. సాధ్యమనేది ఏదైనా కర్మఫలం, అది పురుషార్థం. మరి మోక్షం కర్మఫలమా? కర్మఫలం అయితేనే సాధ్యం. సాధ్యం ఏదైనా కర్మఫలమే. స్వామీజీ కర్మఫలమే, కర్మఫలం అయితే నశించుకోవాలి. కర్మ పరిమితము, ఆ కర్మ అందించేటువంటి ఫలితం కూడా పరిమితమైనటువంటి కర్మ పరిమిత ఫలితాన్ని అందిస్తుంది కానీ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని అందించలేదు. ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. ఇంకా మోక్షమే లేదు నీకు. గతి నిరోధకం, గతి నిరోధిస్తూ పోతుంది. ఇది అందువల్ల కలిగించేందుకు అవకాశం లేదు. కానీ కర్మలు 4 రకాలుగా ఉంటాయి. ఈ 4 రకాలుగా మనం ఏం చేసినా అది సాధ్యమే. ఆప్యం వా, ఉత్పాద్యం వా, వికార్యం వా, సంస్కార్యం వా, ఎలా చేసిన ఇవన్నీ కూడాను సాధ్యమేవా. ఇవి సాధ్యాలే కానీ సిద్ధం కాదు. ఆప్యం లేని దాన్ని పొందడం. ఇప్పుడు కుండ లేదు, మట్టితో కుండ చేస్తావు, కుండ వస్తుంది. వంట చేస్తావు, అన్నం తయారవుతుంది. అందుకని అది పోద్ది, మళ్ళీ కాలంలో వచ్చింది కాలంలో పోద్ది. కాబట్టి ఆప్యం ప్రయత్నంతో పొందేది ప్రాప్యం. ఆప్యం వా, ఉత్పాద్యం తయారు చేసేది. బిల్డింగ్ లేదు, నువ్వు కడతావు, వస్తుంది. ఉత్పాద్యం, అందువల్ల ఒకప్పుడు కొలాప్స్ అయిపోతుంది. ఆప్యం వా, ఉత్పాద్యం వా, వికార్యం వా, వస్తువు అదే కానీ దాన్ని మార్పు చేస్తావు, మాడిఫై చేస్తావు. పాలు అదే, దాన్ని తీసుకొని వచ్చి నువ్వు చేమిరి వేసిన తర్వాత అది పెరుగుగా మారుతుంది, పెరుగు మంచిగా అవుతుంది. ఇది వికారం, మోడిఫికేషన్, మార్పు చేస్తావు నువ్వు. సంస్కార్యం వా, దాన్ని సంస్కరిస్తావు, శుద్ధి చేస్తావు. నువ్వు వెళ్ళి అద్దం దగ్గర నిలబడ్డావు, దూకోవాలనుకుంటే నీ ముఖం కనపడడం లేదు. కారణం దాని మీద దుమ్ము తిరిగిపోయింది, దుమ్ము పడిపోయింది, దానివల్ల మలినమైపోయింది. దాన్ని నిర్మలంగా మార్చాలి అద్దాన్ని. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? దాన్ని తుడుస్తావు, శుభ్రంగా తుడిస్తే ఇది సంస్కారం, దాన్ని సంస్కరించాలి. ఇవి 4 రకాలైన కర్మలు. లేని దాన్ని పొందడం ప్రాప్యం, తయారు చేయడం ఉత్పాద్యం, మార్పు చేయడం వికార్యం, సంస్కరించడం సమకార్యం. సంస్కార్యం లేక సమకార్యం, ఈ 4 నువ్వు కర్మల ద్వారా చేసేది. ఈ 4 ద్వారా చేసి ఏదైతే పొందుతావో అది సాధ్యం, అది సాధ్యం. ఇప్పుడు ఆత్మను లేనిదే నువ్వు ప్రయత్నం చేసి పొందడానికి. ఆత్మను పుట్టిస్తావా? ఉత్పత్తి. ఆత్మను మార్పు చేస్తావా? అవికార్య సత్తాస్వరూపం. ఆత్మను సంస్కరిస్తావా? దానికి ఏమైనా అశుద్ధం అందిందే? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అని తెలుసుకున్నావు. చెప్పు ఇప్పుడు అది నీకు ఏ కర్మ ద్వారా నువ్వు పొందుతావు దాన్ని? ప్రాప్యమా, ఉత్పాద్యమా, వికార్యమా, సమకార్యమా, సంస్కార్యమా? ఏది కాదు. ఇవి ఏవైనా అది సాధ్యం అవుతుంది. కానీ ఆత్మ సాధ్యం కాదు. చెప్పండి ఒక పదం. సిద్ధం ఉన్నదే. సిద్ధమైన వస్తువు సాధ్యమేమిట? సాధ్యమైతేనే అది పురుషార్థం అవుతుంది. కాబట్టి ఆత్మ పురుషార్థమా కాదా? మోక్షము పురుషార్థమా కాదా? పురుషార్థం కాదనుకో మనం లేచిపోవచ్చు. ఇప్పుడు మోక్షం పురుషార్థం అయితేనే నేను చెప్పాలా, మీరు వినాలి. పురుషార్థము అన్నామనుకో, పురుషైన అర్చిత అయితే కర్మ అవసరం అవుతుంది, కర్మాపేక్ష. కర్మ వచ్చింది అనుకో
అది సాధ్యమైన వస్తువు కోసమే కానీ సిద్ధమైన వస్తువు కోసమే కాదు. ఆల్రెడీ వస్తువు ఇక్కడ ఉండేటప్పుడు నువ్వు పని చేసి పొందాల్సిన అవసరం ఏంటి? కనుక నేను పని చేసి పొందాలి, ఆ వస్తువును పొందాలి అనే ఆలోచన నీలో